సమ్మర్లో రాష్ట్ర వ్యాప్తంగా పూడికతీత పనులు చేపట్టి చిన్న తరహా చెరువులన్నింటినీ పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్. పునరుద్ధరించిన చెరువులన్నీ వచ్చే వర్షాకాలంలో నీళ్లు కలకలలాడేలా చూడాలని సూచించారు. చిన్న నీటి పారుదల చెరువులపై రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన నివేదిక అభినందనీయమన్నారు. త్వరలో ఈ రిపోర్టును సీఎం రేవంత్కు పంపిస్తామని చెప్పారు. ఎర్రమంజిల్లోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్. చెరువులు పునరుద్ధరణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు మంత్రి. రాష్ట్రంలో ఎక్కడైనా చెరువుల ఆక్రమణలకు గురైతే తక్షణమే చర్యలు చేపట్టి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. చెరువుల ఆక్రమణల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. అలాగే ఎఫ్టీఎల్ లెవెల్ను గుర్తించి సరిహద్దులు నిర్ణయించాలన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ అధికారుల సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. పూడికతీతకు ఇప్పటికే మార్గదర్శకాలున్నాయని తక్షణమే వాటిని అమల్లోకి తీసుకొచ్చి పనులు ప్రారంభించాలని చెప్పారు. చెరువుల పునరుద్ధరణలో అధికారులు జాప్యం చేయడంపై అధికారులను నిలదీశారు మంత్రి ఉత్తమ్. సుమారు నెలన్నర క్రితమే ఈ పనులు చేపట్టాలని ఆదేశించిన ప్రతిపాదనలు రూపొందించడంలో ఎందుకు జాప్యం జరిగిందని ప్రశ్నించారు. చెరువుల స్థిరీకరణలో భాగంగా చెరువు కట్టలు, తూములు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించి మ్యాపింగ్ చేయాలన్నారు. నీటిపారుదల శాఖ దగ్గర ఇప్పటికే ఉన్న సమాచారం ఆధారంగా చెరువుల పునరుద్ధరణలో భాగంగా పూడికతీత పనులు చేపట్టాలన్నారు. చెరువు కట్టలను బలోపేతం చేయాలని, తూముల మరమ్మతులు చేయాలని చెప్పారు. జూరాల, మూసీ ప్రాజెక్టుల పూడికతీతకు సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే రూపొందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్.